ఈశ్వరుణ్ణి శివ అని ఎందుకు బోధించారంటే సర్వలోకమునకు భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమానత్వంగా శుభాన్ని కలుగజేయవాడు. అందుకే ఈశ్వరుణ్ణి శివ అని బోధించారు. కానీ ఈ శుభాన్ని కలుగజేసే ప్రాసెస్ లో ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళకు కొన్ని కష్టాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక రాయిని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఒక రాయి ఎంతో అద్భుతమైన శిల్పంగా మారాలంటే దానికి ఎంత కష్టాన్ని ఇస్తాడో తెలుసా ఈశ్వరుడు. ఒక శిల్పి ఆ బండరాయిని అద్భుతమైన శిల్పంగా మార్చడానికి ఒక సూటివంతమైన సుత్తి తీసుకొని దాన్ని ఎంతో బాధపడతాడు. ఆ బండరాయిని చెక్కి 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 ఎంతో కష్టపడితే ఆ రాయిని అద్భుతమైన శిల్పంగా మార్చగలుగుతాడు. ఇలానే ఈశ్వరుడు కూడా ఒక ప్రాణికి శుభాన్ని కలగజేసేదానికి మాత్రమే కష్టాన్ని ఇస్తూ ఉంటాడు. దీన్ని మాత్రమే మనం మనసులో పెట్టుకొని ఎంతటి కష్టాన్ని ఇచ్చినా అది ఈశ్వరుడి మీద భారం వేసేసి చక్కగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని నేను ఎవరికి పాపం చేయకపోయినా ఈశ్వరుడు నాకు మాత్రమే కష్టాలు ఇస్తున్నాడు, కొద్దిగా కూడా దయ చూడడం లేదు, నేను ఇంత శివారాధన చేసినా కూడా నన్ను పట్టించుకోవడం లేదు, దీనికి ఏదైనా గ్రహణం ఉందా దోషం ఉందా అని చెప్పి ఎవ్వరూ భయపడాల్సిన అవసరమే లేదు.